హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత వీడియోలో రైలు ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ సులువుగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఉన్న ప్రదేశం నుండి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంది అని ఇలా అడగాలి. How far is the railway station from here? How far is the railway station from here? మనం రైలులో ప్రయాణించడానికి టికెట్లు బుక్ చేశారో లేదో తెలుసుకోవడానికి టికెట్లు బుక్ చేశారా అని ఇలా అడగాలి. Did you book the tickets? Did you book the tickets? రైలు టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి అవి నిర్ధారణ కావు కదా. అప్పుడు నా టికెట్లు ఇంకా నిర్ధారణ కాలేదు అని ఇలా చెప్పాలి. My tickets are not confirmed yet. My tickets are not confirmed yet. రైలు టికెట్లు రిజర్వేషన్ చేసిన తర్వాత ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు నా రిజర్వేషన్ రద్దు చేయాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. I would like to cancel my reservation. I would like to cancel my reservation. ఎప్పుడైనా మనం అనుకోకుండా రైలులో ప్రయాణించాల్సి వస్తే మనకి రిజర్వేషన్ ఉండదు కదా. అప్పుడు టీసీని కలిసి ఏవైనా రిజర్వేషన్ సీట్లు అందుబాటులో ఉన్నాయా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ సీట్స్ అవైలబుల్? డూ యూ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ సీట్స్ అవైలబుల్? ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ వలన కానీ లేదా వేరే కారణాల వలన కానీ మనం రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఆలస్యమైతే అప్పటికి ట్రైన్ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు నేను వచ్చేసరికి రైలు వెళ్ళిపోయింది అని ఇలా చెప్పాలి. బై ద టైమ్ ఐ అరైవ్డ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. బై ద టైమ్ ఐ అరైవ్డ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. మనం రైల్వే స్టేషన్కి ఆలస్యంగా రావడం వలన రైలు తప్పిపోతే అప్పుడు ఈ టికెట్తో నేను తరువాత రైలులో ప్రయాణించవచ్చా అని ఇలా అడగాలి. కెన్ ఐ ట్రావెల్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ విత్ దిస్ టికెట్? కెన్ ఐ ట్రావెల్ ఆన్ ద నెక్స్ట్ ట్రైన్ విత్ దిస్ టికెట్? అలాగే ఈ స్టేషన్లో రైలు 5 నిమిషాలు ఆగుతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ విల్ స్టాప్ ఎట్ ది స్టేషన్ ఫర్ 5 minutes. ద ట్రైన్ విల్ స్టాప్ ఎట్ ది స్టేషన్ ఫర్ 5 minutes. వైజాగ్ వెళ్లే రైలు 6 గంటలకు బయలుదేరుతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ టు వైజాగ్ విల్ డిపార్ట్ ఎట్ 6 o'clock. ద ట్రైన్ టు వైజాగ్ విల్ డిపార్ట్ ఎట్ 6 o'clock. ఒక్కోసారి రైలు ఆలస్యంగా వస్తుంది కదా. అప్పుడు రైలు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ అరైవ్డ్ 20 minutes లేట్. ద ట్రైన్ అరైవ్డ్ 20 minutes లేట్. అప్పుడప్పుడు రైలులో వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటాం కదా. ఉదాహరణకు అతను రైలులో వ్యాలెట్ పోగొట్టుకున్నాడు అని ఇలా చెప్పాలి. హీ లాస్ట్ హిజ్ వ్యాలెట్ ఆన్ ద ట్రైన్. హీ లాస్ట్ హిజ్ వ్యాలెట్ ఆన్ ద ట్రైన్. సాధారణంగా పండుగలు సెలవులు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది కదా. ఉదాహరణకు వేసవి కాలంలో రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది అని ఇలా చెప్పాలి. ద రైల్వే స్టేషన్ ఈజ్ వెరీ క్రౌడెడ్ డ్యూరింగ్ ద సమ్మర్. ద రైల్వే స్టేషన్ ఈజ్ వెరీ క్రౌడెడ్ డ్యూరింగ్ ద సమ్మర్. అలాగే నేను వైజాగ్ వెళ్లే రైలు మిస్ అయ్యాను అని ఇలా చెప్పాలి. ఐ మిస్డ్ ద ట్రైన్ టు వైజాగ్. I missed the train to Vizag. మనకి ఎప్పుడైనా అనుకోకుండా రైలు తప్పిపోతే తరువాత రైలు ఎన్ని గంటలకు ఉందో తెలుసుకుంటాం కదా. ఉదాహరణకు వైజాగ్కి తరువాత రైలు ఎన్ని గంటలకు ఉంది అని ఇలా అడగాలి. వాట్ టైమ్ ఈజ్ ద నెక్స్ట్ ట్రైన్ టు వైజాగ్? వాట్ టైమ్ ఈజ్ ద నెక్స్ట్ ట్రైన్ టు వైజాగ్? రైలు టికెట్లపై కొన్ని రాయితీలు ఇస్తూ ఉంటారు కదా. విద్యార్థులకు ఏదైనా రాయితీ ఉందా అని తెలుసుకోవడానికి ఇలా అడగాలి. Is there any concession for students? Is there any concession for students? మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మనకేదైనా పని ఉండి పక్కకు వెళ్ళవలసి వస్తే మన సామానును ఎవరికైనా అప్పచెప్పి మీరు నా సామాను చూస్తూ ఉండగలరా అని ఇలా అడగాలి. Could you please keep an eye on my luggage? Could you please keep an eye on my luggage? అలాగే రేపు రైలు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది అని ఇలా అడగాలి. What time does the train leave tomorrow? What time does the train leave tomorrow?
మనం వెళ్ళవలసిన ప్రదేశానికి రైలు వెళ్తుందో లేదో ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. ఉదాహరణకు రైలు విజయవాడ వెళ్తుందా అని ఇలా అడగాలి. డస్ ద ట్రైన్ గో టు విజయవాడ? డస్ ద ట్రైన్ గో టు విజయవాడ? మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. యు నీడ్ టు గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 7. యు నీడ్ టు గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 7. అలాగే మన సామాను తీసుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ పికప్ అవర్ లగేజ్. లెట్స్ పికప్ అవర్ లగేజ్. రైలు బయలుదేరబోతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈస్ అబౌట్ టు లీవ్. ద ట్రైన్ ఈస్ అబౌట్ టు లీవ్. కొన్ని స్టేషన్లలో రైలు చాలా కొద్దిసేపు ఆగుతుంది కదా, అప్పుడు ఇక్కడ రైలు కొద్దిసేపు ఆగుతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ స్టాప్స్ హియర్ ఫర్ ఏ షార్ట్ టైమ్. ద ట్రైన్ స్టాప్స్ హియర్ ఫర్ ఏ షార్ట్ టైమ్. మనం ఎవరితోనైనా కలిసి ప్రయాణిస్తున్నప్పుడు సీట్లు ఒకచోటే రాకపోతే మనం వేరే వాళ్ళని సీట్లు మార్చుకోమని అడుగుతాం కదా, అప్పుడు మీరు మీ సీటు నాతో మార్చుకోగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ ఎక్స్చేంజ్ యువర్ సీట్ విత్ మైన్? కెన్ యూ ఎక్స్చేంజ్ యువర్ సీట్ విత్ మైన్? అలాగే రైలులో ఒక్కోసారి మనకి పైన బెర్త్ వచ్చినప్పుడు మనము పైకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే నేను లోయర్ బెర్త్లో పడుకోవచ్చా అని ఇలా రిక్వెస్ట్ చేయాలి. కెన్ ఐ స్లీప్ ఆన్ ద లోవర్ బెర్త్? కెన్ ఐ స్లీప్ ఆన్ ద లోవర్ బెర్త్? మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైలు మధ్యలో ఆగిన స్టేషన్ ఏమిటో మనకు తెలియకపోతే ఈ స్టేషన్ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈస్ ది స్టేషన్? వాట్ ఈస్ ది స్టేషన్? అలాగే రైలు ఎన్ని గంటలకు వైజాగ్ చేరుకుంటుంది అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డస్ ద ట్రైన్ రీచ్ వైజాగ్? వాట్ టైమ్ డస్ ద ట్రైన్ రీచ్ వైజాగ్? రైలు వస్తున్నట్లు గమనిస్తే రైలు వస్తోంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈస్ అరైవింగ్. ద ట్రైన్ ఈస్ అరైవింగ్. రైలు స్టేషన్ దగ్గరకు వస్తున్నప్పుడు రైలు స్టేషన్ని సమీపిస్తుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ ఈస్ అప్రోచింగ్ ద స్టేషన్. ద ట్రైన్ ఈస్ అప్రోచింగ్ ద స్టేషన్. రైలు ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఆగినప్పుడు రైలు ప్లాట్ఫామ్ పైకి వచ్చింది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ ఎట్ ద ప్లాట్ఫామ్. ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ ఎట్ ద ప్లాట్ఫామ్. రైలు సరైన సమయానికి వస్తుందో లేదో తెలుసుకోవడానికి రైలు సమయానికి వస్తుందా అని ఇలా అడగాలి. ఈజ్ ద ట్రైన్ ఆన్ టైమ్? ఈజ్ ద ట్రైన్ ఆన్ టైమ్? అలాగే రైలు సమయానికి ముందే వస్తుందా అని ఇలా అడగాలి. ఈజ్ ద ట్రైన్ అరైవింగ్ బిఫోర్ ద టైమ్? ఈజ్ ద ట్రైన్ అరైవింగ్ బిఫోర్ ద టైమ్? రైలు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి రైలు ఎన్ని గంటలకు వస్తుంది అని ఇలా అడగాలి. వాట్ టైమ్ విల్ ద ట్రైన్ అరైవ్? వాట్ టైమ్ విల్ ద ట్రైన్ అరైవ్? రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి ఉన్నప్పుడు సామాను జాగ్రత్తగా చూసుకోవాలి కదా, సామాను పక్కన పెట్టుకో అని ఇలా చెప్పాలి. కీప్ ద లగేజ్ బై ద సైడ్. కీప్ ద లగేజ్ బై ద సైడ్. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఏదైనా హోటల్ ఉందేమో తెలుసుకోవడానికి సమీపంలో ఏదైనా హోటల్ ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనీ హోటల్ నియర్ బై? ఈజ్ దేర్ ఎనీ హోటల్ నియర్ బై? అలాగే 4 గంటలకు వైజాగ్ చేరుకుంటాం అని ఇలా చెప్పాలి. వీ విల్ రీచ్ వైజాగ్ బై 4 o'clock. వీ విల్ రీచ్ వైజాగ్ బై 4 o'clock. రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వస్తుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 9. ద ట్రైన్ అరైవ్స్ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 9. మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా మనకి ఫోన్ కాల్ చేస్తే నేను ఇప్పుడు రైలులో ఉన్నాను, మీకు తర్వాత కాల్ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఆన్ ద ట్రైన్ నౌ, విల్ కాల్ యూ లేటర్. ఐ యామ్ ఆన్ ద ట్రైన్ నౌ, విల్ కాల్ యూ లేటర్. రైలులో కొత్తగా ప్రయాణిస్తున్న వాళ్ళు దిగవలసిన స్టేషన్ వచ్చినప్పుడు చెప్పమని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు మీరు తర్వాత స్టేషన్లో దిగాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ గెట్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. యూ షుడ్ గెట్ ఆఫ్ ఎట్ ద నెక్స్ట్ స్టేషన్. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మనం దిగవలసిన స్టేషన్ వస్తే
నేను ఇక్కడ దిగుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ గెటింగ్ ఆఫ్ హియర్. ఐ యామ్ గెటింగ్ ఆఫ్ హియర్. రైలులో ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్న తర్వాత మనం సురక్షితంగా చేరుకున్నామని ఇంటికి ఫోన్ చేసి చెప్తాం కదా. ఉదాహరణకు వైజాగ్ చేరుకున్నాం అని ఇలా చెప్పాలి. We have reached వైజాగ్. We have reached వైజాగ్. అలాగే మనం వెళ్ళవలసిన స్టేషన్లో రైలు ఆగిన తర్వాత రైలు దిగుదాం అని ఇలా చెప్పాలి. లెట్స్ గెట్ ఆఫ్ ద ట్రైన్. లెట్స్ గెట్ ఆఫ్ ద ట్రైన్. అలాగే జాగ్రత్తగా రైలు దిగండి అని ఇలా చెప్పాలి. గెట్ ఆఫ్ ద ట్రైన్ కేర్ఫుల్లీ. గెట్ ఆఫ్ ద ట్రైన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.